మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు చేశారు పూజారులు. అక్కడి నుంచి గిరిజన సాంప్రదాయాలు శివసత్తుల పూనకాల మధ్య పడిగే రూపంలో పగిడిద్దరాజును తీసుకుని అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరారు. రైట్గా మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, మేడారంలో జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 2 సంవత్సరాలకోసారి రేపటి రోజు కోసం గిరిజన కుటుంబాలన్నీ కూడా వెయిట్ చేస్తాయని చెప్పాలి. ఎప్పుడెప్పుడా సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వస్తారు, ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూజలు జరుగుతాయి. ఆ ఘట్టాన్ని చూడడానికి చాలా మంది కూడా గిరిజన సాంప్రదాయం ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా కుటుంబాలన్నీ కూడా వస్తాయి. వాస్తవానికి వాళ్ళకి ఎస్పెషల్గా చెప్పినప్పటికి కూడా దేశంలో ఉన్నటువంటి వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు వస్తుంటారు. దీనికి ఒక మినీ కుంభమేళగా కూడా చెప్తూ ఉంటారు, చరిత్ర చెప్తూ ఉంటారు. సో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ మెయిన్ ప్లేస్ అని చెప్పాలి. ఎక్కడైతే 2 యాత్రలు ప్రధానంగా దేవతలే వస్తాయో ఈ 2 కూడా ఇక్కడే మెర్జ్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా మనకు కనిపిస్తోంది. వాస్తవానికి ఇదంతా కూడా విఐపి మూమెంట్ ఉంటుంది. అంటే బ్యూరోక్రాట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, వివిఐపికి సంబంధించినటువంటి పాస్ హోల్డర్స్, కార్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే వీరికి అలో చేస్తారు. ఇప్పుడు అది కూడా తగ్గిస్తారు ఇక, ఎందుకంటే రేపు మేడారం జాతర ఘట్టం ప్రారంభం కానుంది కాబట్టి రేపు మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఇప్పటి విజువల్స్కి రేపటి విజువల్స్కి అంటే రేపటి వరకు కూడా ఆగనవసరం లేదు. ఇవాళ మిడ్-నైట్ నుంచే రాత్రి 12 నుంచే ఈ ప్రాంతం అంతా కూడా జనాలతో జన సమూహంతో నిండిపోతుందని చెప్పాలి. గతంలో కూడా మనం చూసినాం, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చాలామంది కూడా భక్తులు వస్తారు గిరిజన ప్రాంతాల నుంచి. శివశక్తుల పూనకాలతో వేరే వేరే వేషధారణతో సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర అంటే దేవరలక్ష్మి రూపంలో ఉన్నటువంటి దేవతలు కావచ్చు. సో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా వేరే వేరే రూపంలో తమకు తోసినంతగా తమ మొక్కులన్నింటినీ కూడా సమర్పించుకుంటుంటారు. సో ప్రధానంగా ఈ ఘట్టమే చాలా హాట్ స్పాట్ అని చెప్పాలి. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మనం ఎగ్జాక్ట్లీ కెమెరామెన్ మహేష్ లెఫ్ట్ సైడ్ ప్లాన్ చేస్తారు, ఒకసారి మనం చూడొచ్చు. గుడి రైట్ సైడ్ అని ఉంది మనకి, చిలకలగుట్ట లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది. చిలకలగుట్ట నుంచి ఒక యాత్ర వస్తుంది. ఆ తర్వాత దీనికి ఎగ్జాక్ట్లీ ప్యారలల్గా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే జంపనవాగు నుంచి కూడా దాదాపు 300 మందితో ఆ యాత్ర అనేది కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. పడిగిద్దరాజును ఇక్కడ నుంచి తీసుకొస్తారు కాబట్టి ఈ 2 మార్గాలను చాలా అత్యంత కీలకంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా భావిస్తుందని చెప్పాలి. ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. ఎట్లా ప్రొసెషన్ రావాలి, ప్రొసెషన్లో అవాంఛన ఘటనలు చోటు చేసుకోకుండా ఏ రకమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ గద్దెల ఆవరణంలో ఉన్నటువంటి ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయో వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. దాదాపు 30,000 మంది వేరే వేరే కేటగిరీస్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి వాళ్ళని ఇందులో సంఘటితం చేసినారంటే ఈ జాతరకి తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనం ఒక్కసారి అంచనా వేయచ్చు. దాంతోపాటు చాలామంది కూడా భక్తులు, చిన్నలు పెద్దలు అదేవిధంగా వృద్ధులు కూడా చాలామంది వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేడారం మహాజాతర ప్రత్యేకత అంతది, ఆ చరిత్ర కూడా అట్లనే చాలామంది మాట్లాడుకుంటారు. సో దాన్ని చూడడానికి వాస్తవానికి చాలా రోజుల నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. కానీ మేడారం మహాజాతర రేపు 21 తారీఖు నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ ఘట్టాన్ని చూడడానికే చాలామంది వస్తారు కాబట్టి సో చాలామంది చాలా మాస్ మాబ్ ఉంటుంది. ఆ మాస్ మాబ్ను కొంతమంది బేర్ చేయలేక అక్కడికి రాలేక చాలామంది ఈ ఎర్లీ డేస్లోనే ఈ గద్దెల దగ్గరకు వచ్చి తమ మొక్కులను సమర్పించుకోవడం కావచ్చు, తాము తెచ్చేటువంటి బెల్లంని చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చూస్తారు. ఆ బెల్లంని కూడా సమర్పిస్తుంటారు. మనం ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం మెయిన్ గేట్ ఇది దాటితే స్వాగతం సుస్వాగతం అనేటువంటి బోర్డు మనకు కనిపిస్తుంది. ఒక ఆర్చ్, సమ్మక్క సారలమ్మ ఆర్చ్ కనిపిస్తుంది. కనిపించగానే ఒక 100-150 మీటర్ల దూరం వెళ్ళగానే అక్కడ మనకి గద్దెలు ఉంటాయి. సో పూర్తి స్థాయిలో పూర్తి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమని చెప్పాలి. వాస్తవానికి ఎండ కూడా ఎక్కువగానే ఉంది. ఎండను కూడా లెక్క చేయకుండా చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు రైట్ సైడ్లో వాలంటీర్స్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను ఎక్కడ అకామిడేట్ చేయాలి, వాళ్ళ రోల్ ఏంటి అనేటువంటి పోలీస్ వాలంటీర్స్ వాస్తవానికి దాదాపు 1000 సంఖ్యలో పోలీసు డిప్లాయ్ అయి ఉన్నారు. మొత్తం అన్ని బార్డర్స్ కలుపుకొని ఇటు ఖమ్మం బార్డర్కి వస్తుంది, అదేవిధంగా అటు వరంగల్ కావచ్చు, వేరే వేరే ప్రాంతాలు చాలా బార్డర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ చెక్ పోస్టుల వద్ద కూడా భారీగా పోలీసుల ప్రహారం ఉంటుంది.
సో వచ్చేటువంటి వెహికల్స్ అంటే దాదాపు లక్షల్లో కోట్లలో జనాలు వస్తారని చెప్తారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి వెహికల్స్ని ఎట్లా పార్క్ చేసుకోవాలి, ఒక వెహికల్ అక్కడ నుంచి రావాలంటే ఏ ప్లేస్లో పార్క్ చేయాలనేటువంటి విషయం పైన ఇప్పటికే రూట్ మ్యాప్ని అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ని ఇప్పటికీ 2-3 సార్లు ఎక్సైజ్ చేయడం జరిగింది. సో దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోనే అంటే తాడువాయి ఆర్చ్ అని చెప్తారు, తాడువాయి ఆర్చ్ దగ్గరనే ఈ ట్రాఫిక్ని అంతా కూడా ఆపివేస్తారు. అంటే భక్తులు, సాధారణ భక్తులకు సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, వాళ్ళ ఎడ్ల బండ్లు కావచ్చు, గతంలో ఎడ్ల బండ్ల నుంచి చాలా వరకు వచ్చేవాళ్ళు, ఆ ఎడ్ల బండ్ల నుంచే యాత్రగా సాగేవాళ్ళు. సో ఇప్పుడు కూడా ఎడ్ల బండ్లకు బదులుగా ట్రాక్టర్స్ చాలా వరకు కూడా మనకు కనిపించినాయి. ఆ ట్రాక్టర్స్ వెళ్ళడానికి ఒక రూట్ని అక్కడ నుంచి తాడువాయి నుంచి స్ట్రైట్ పంపిస్తే మళ్ళీ జంపన్న వాగుకి అది టచ్ అవుతుంది. జంపన్న వాగు దగ్గర స్థానాలు పూర్తి చేసిన తర్వాత ఇక్కడి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. అదే ఆనవాయితీగా గిరిజన కుటుంబాలన్నీ కూడా పాటిస్తూ వస్తాయి. మనం చూడొచ్చు ఆ రకంగా వివిధ వేషధారణలతో ఆ గద్దెలతో సమ్మక్క సారలకు సంబంధించినటువంటి గద్దెలు వేషధారణ పూనకాలతో డప్పు చప్పుట్లతో ఈ రకంగా వెళ్తూ ఉంటారు. చిలకలగుట్ట వైపు వాళ్ళు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పాలి. ఇక్కడ తాత్కాలికంగా ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. రోజుకి 300కు పైగా అవుట్ పేషెంట్లను ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. సో మనం ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు, 300 మందికి అవుట్ పేషెంట్లను పర్ డే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే ఎంత మాస్ గ్యాదరింగ్ వస్తుంది అనేటువంటిది కూడా ఒక్కసారి మనం అంచనా వేసుకోవచ్చు. ఆ తర్వాత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ పైన అవగాహన కల్పించడానికి కూడా మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, గద్దెల వద్ద కొబ్బరికాయలు, బంగారం అదంతా కూడా విసిరే కార్యక్రమం కూడా ఉంటుంది. జనాలు ఎక్కువ శాతం వస్తారు కాబట్టి హెడ్ ఇంజురీస్ అయినటువంటి ఘటనలు కూడా మనం చూసినాం. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఒకవేళ సీరియస్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి వెంటనే ములుగు టౌన్ ఆసుపత్రికి, లేదంటే అక్కడ నుంచి హైదరాబాద్ ఏరియా ఆసుపత్రికి కావచ్చు, స్పెషల్ హాస్పిటల్కు పంపించడానికి కూడా ఎమర్జెన్సీ వెహికల్స్ని, అంబులెన్స్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం నిల్చున్నటువంటి ప్లేసు రేపు నిల్చోడానికి కూడా బహుశా అవకాశం ఉండకపోవచ్చు. ఎక్కడో హైట్ నుంచి మనం రికార్డ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు ఉంటాయి. ఎందుకంటే అంతా రూప్ పార్టీ ఉంటుంది, రోప్ పార్టీ నుంచే ఆ ప్రొసెషన్ అంతా కూడా బయటకు వస్తుంది. ఆ ప్రొసెషన్ని చూడడానికి వేలాదిగా లక్షలాదిగా భక్తులంతా కూడా వస్తారు. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఈ మెయిన్ చౌరస్తాగా చెప్తారు, ఇదే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెల చౌరస్తా అని కూడా చెప్తారు. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది. సాధారణ భక్తులకు సంబంధించినటువంటి రద్దీ అటువైపు కామన్గానే ఉంది కాబట్టి రేపు మాత్రం మరింత జనాల సందోహం మాత్రం కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.